నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. కొన్ని గంటల క్రితమే కల్వకుంట్ల కవిత ఒక ప్రెస్ మీట్ పెట్టింది. చాలా రోజుల తర్వాత మరొక ప్రెస్ మీట్. కల్వకుంట్ల కవిత ఈ ప్రధానంగా ప్రెస్ మీట్లో ప్రధాన అంశాలు ఏంటంటే, ఏది మేడిగడ్డ అంశం గురించి, ఏది కాళేశ్వరం ప్రాజెక్టు గురించి సిబిఐకి అప్పగించడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ కేవలం కేసీఆర్ను టార్గెట్ చేసి, అంటే కేసీఆర్ను జైల్లో పెట్టాలని టార్గెట్ చేసి, మా నాన్న టార్గెట్ చేసి నిజంగా ఎవరు తప్పు చేయలే, మా నాన్న ఒకటే తప్పు చేసిండనే విధంగా టార్గెట్ చేసి సిబిఐకి అప్పగించారనే నేపథ్యం మాట్లాడింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, కల్వకుంట్ల కవిత మాట్లాడిన దానిలో అర్థం ఉన్నది. ఎందుకంటే కాళేశ్వరం విషయంలో చిన్న చిన్న ఇంజనీర్లు, అంటే చిన్న చిన్న ఇంజనీర్లు ఏం కాదు, ఇంజనీర్ల దగ్గర, కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ఇంజనీర్ల దగ్గర మొన్న ఒక ఇంజనీర్ను పట్టుకుంటే 500 కోట్ల రూపాయలు వెళ్ళినాయి. 500 కోట్ల అక్రమ సొమ్ము వెళ్ళింది. అంటే ఇలాంటి ఇంజనీర్లు ఎంతమంది పనిచేసారు కాళేశ్వరం ప్రాజెక్టులో, మరి ఎంత అవినీతి జరిగింది. కాళేశ్వరం అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు క్లియర్గా అర్థమవుతున్నది ఏంటంటే, కాళేశ్వరంలో 100% ఇలా బడా బడా బాబులు ఉన్నారు, పెద్దోళ్ళే ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎప్పుడైతే కేసీఆర్ నా రక్తం చుక్క ఖర్చు పెట్టి, నా తలకేంత ఖర్చు పెట్టి కడుతున్నా అని చెప్పారో, కింద మొత్తం ఈ అవినీతి పరులు ఏకమైపోయి మొత్తం కేసీఆర్ పేరు చెప్పుకుని అలా 1,00,000 కోట్ల ప్రాజెక్టుల కొన్ని 1,000 కోట్లు దొబ్బిరు. అది క్లియర్గా అర్థమవుతున్నది. హరీష్ రావు దాదాపు ఒక 1,000 కోట్ల రూపాయలు ఎన్కేసిందని ఆరోపణలు కూడా ఉన్నాయి. అది ఆరోపణలే, అంటే వాస్తవ అవాస్తవం అనేది రాష్ట్ర ప్రభుత్వం, సర్కారు, ఏది కాంగ్రెస్ ప్రభుత్వం తేల్చాల్సింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, కేవలం కాళేశ్వరం అంటేనే కేసీఆర్ అవినీతి చేసిననే విధంగా బూచిగా చూపిస్తూ వీళ్ళందరిని విడిచిపెట్టి చాలామంది, ఇప్పుడు ఇక్కడ కల్వకుంట్ల కవిత మాట్లాడిన దానిలో అర్థం ఉన్నది. ఈ విషయం ఏంటంటే, క్లియర్గా బీసీల అంశం తీసుకొస్తే నేను 100% కవితక్కను వ్యతిరేకిస్తా. ఈ అంశంలో మాత్రం రేవంత్ రెడ్డి ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉన్నది. ఏంటంటే, కల్వకుంట్ల కవితను అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి ఒక ఏది బీఆర్ఎస్ పార్టీని విచ్ఛిన్నం చేసే దిశగా ముందుకు వెళ్తున్న ప్రయత్నాలు కల్వకుంట్ల కవితకు ఇప్పుడు అర్థమైనట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఇది ఎవరి మాట కాదు. ఇక్కడ కల్వకుంట్ల కవితను కూడా బయట దేశం పంపించింది. అందుకే వాళ్ళ కొడుకు చదువుల కోసం కాదు, దేనికోసం కాదు. కానీ ఇక్కడ ఏది పాములాగా వాడుకుంటున్నా, కల్వకుంట్ల కవితను రేవంత్ రెడ్డి పాములాగా వాడుకుంటున్నాడనే నేపథ్యంలో కల్వకుంట్ల కవితకు కేసీఆర్ నచ్చజెప్పి బయటకు పంపించి, నువ్వు ఉండడం వల్ల బీఆర్ఎస్ డ్యామేజ్ అవుతున్న నేపథ్యంలో బయటకు పంపించి వచ్చేసరికి ఇక్కడ సిబిఐకి అప్పగించిండు. ఇప్పుడు ఈమె వచ్చేసరికి మళ్ళీ సిబిఐకి అప్పగించిండు. అంటే రేవంత్ రెడ్డి ఎంత తెలివిగా, చాకచక్యంగా, ఎట్లా వ్యవహరిస్తున్నానో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ హరీష్ రావును అక్కడ మంత్రి వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టంగా ఫాస్ట్ కట్టాలి, రికార్డ్ స్థాయిలో కట్టాలని పోటీపడి కట్టింది. ఒక్కరోజే రికార్డ్ స్థాయి అవార్డులు కూడా తీసుకుంది ఎవరు? హరీష్ రావు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నానే ఆ మంత్రివర్గం నుంచి, ఆ మంత్రి పదవి నుంచి పక్కకు తప్పించిరా లేదా? మరి అలాంటప్పుడు అసలు చర్చ జరగాలంటే, ఒకవేళ నిజంగా ఆరోపణలు ఈయన ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నప్పుడల్లా పవర్ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ చేస్తూ ఉన్నాడు ఈయన హరీష్ రావు. ఎందుకు భయపడతా ఉన్నాడు మరి హరీష్ రావు? 100% రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే హరీష్ రావును పట్టుకోవాలి, కేసీఆర్ కాదు. ఫస్ట్ హరీష్ రావు ఆ మంత్రిగా ఉన్నోని లోపల వేస్తే ఆ మంత్రికి ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఇంజనీర్లు ఉన్నారు, ఏం కథ అనేది అర్థమవుతుంది. క్లియర్గా కల్వకుంట్ల కవిత చెప్పింది ఏంటంటే, హరీష్ రావు, ఇలా జోగినిపల్లి సంతోష్ రావు, ఈయన కింద పనిచేసిన ఇంజనీర్లు చాలామంది కేసీఆర్ పేరు చెప్పుకొని దండుకున్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో. ఇది 100% అవినీతి జరిగిందల్లా. ఎందుకంటే ఎంత అవినీతి జరిగింది, 1,30,000 కోట్ల ప్రాజెక్టు, ఎక్కడ 38,000 40 కోట్ల ప్రాజెక్టును 1,30,000 కోట్ల ప్రాజెక్టు తీసుకపోతే అది టపుక్కను ఊలిపోవడేంది. అసలు అట్లా ఊలిపోవడేంది, ఏదో ట్యాంక్ కదా మన ఇంటి ముంగట కట్టుకుంటే ట్యాంక్ కదా గాజు పలిగిపోయినట్టు అది ఊలిపోవడేంది. అవినీతిని మళ్ళీ కప్పిపుచ్చడానికి కేసీఆర్ బయటకు రాకుండా ఈ ఓన్లీలు మేము అవినీతి చేయలే అని ఈ హరీష్ రావు ఊకే మాట కాళేశ్వరం విషయం వచ్చినప్పుడల్లా మీరు ఒకసారి చూడురి, హరీష్ రావు పవర్ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఇస్తుండే కాళేశ్వరం విషయంలో. ఇక్కడ ఎత్తిపోయాలి, ఇటు పోయాలి, అసలు అది అటు పోయేది ఉంది, ఏదేంటో క్లియర్ అర్థమవుతా ఉన్నదాడ. నువ్వు ఎత్తిపోసినా సరే, నువ్వు ఎన్ని పెట్టినా కానీ 4,000 కోట్ల దాదాపుగా పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఏది బీఆర్ఎస్ పార్టీ గద్దె దిగిపోయేసరికి 4,000 కోట్ల పెండింగ్ బిల్లులు, కరెంటు బిల్లులు ఉన్నాయి కాళేశ్వరంకి సంబంధించి. అంటే ఒక్కసారి పంపాన్ చేస్తే కోట్లలో వస్తుంది కరెంటు బిల్లు, కోట్లలోనే. అలాంటప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అవినీతి ప్రాజెక్టు, వైట్ ఎలిఫెంట్ అని నిర్ణయించుకున్నారు. వైట్ ఎలిఫెంట్ అని వాళ్ళు చెప్పారు, ఇంజనీర్ చెప్పారు, చాలామంది చెప్పారు ఇది కాళేశ్వరం అనేది అవినీతి ప్రాజెక్ట్ అని క్లియర్గా చెప్పారు. కానీ అవినీతి జరిగిందని కల్వకుంట్ల కవిత ఒప్పుకున్నట్టే. కానీ మా నాన్న ఒక్కడే చేసిండ తప్పు, మరి హరీష్ రావు చేయలేదా అనే విధంగా చెప్పుకొచ్చారు. చాలామంది ఉన్నారు.
కేవలం మా నాన్నని టార్గెట్ చేసి మాత్రమే ఈ చర్చ అంతా నడిపిస్తూ ఉన్నారు. సిబిఐకి అప్పగించడంలో కూడా ఒక పాత్ర నిజంగా మా నాన్నని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని కీలకంగా చెప్పింది. ఈ ప్రధానంగా హెడ్లైన్స్ అయితే ఇవి. అయితే నిజంగా ఇందులో ఒక విషయం ఏంటంటే మళ్ళీ బీసీ అంశం లేవనెత్తింది. ఆ బీసీ అంశం గురించి కల్వకుంట్ల కవితకు సంబంధం లేదు కాబట్టి ఈ విషయం గురించి నేను మాట్లాడదలుచుకోలే. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో చీలకలు ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీలో గ్రూపులు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కవిత కాకుండా, అంటే కల్వకుంట్ల కవితనే కాకుండా హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరితో గ్రూప్ అయినప్పటికీ హరీష్ రావు మాత్రం ఏది కేసీఆర్ పేరు చెప్పుకొని నమ్మదిన్నాడని క్లియర్గా అర్థమవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో పట్టుకోవాల్సింది ఎవరిని మరి? హరీష్ రావునా లేకపోతే కేసీఆర్నా అనేది రేవంత్ రెడ్డి చెప్పాలి. హరీష్ రావు మంత్రిగా ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, మంత్రిని విడిచిపెట్టి ఇక్కడ కేసీఆర్ పైన ఫోకస్ పెట్టడానికి కారణాలు ఏంటిది? మరి హరీష్ రావుకును రేవంత్ రెడ్డికి ఏమైనా సత్సంబంధాలు ఉన్నాయా? ఇట్లా బీఆర్ఎస్ పార్టీని రెండు ముక్కలు చేయడానికి కవితను ఎరగా వాడుతున్నదని క్లియర్గా అర్థమైపోతున్న నేపథ్యం ఇప్పటికైనా కల్వకుంట్ల కవిత కన్ను తెరిచిందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నది ఈరోజు నేను బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడిస్తేనే, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిస్తేనే కాదు, నీకు మంత్రి పదవి అక్కడ ఆఫర్ చేసిరని అందరికి అర్థమైపోయింది. నువ్వు బీఆర్ఎస్ను రెండు ముక్కలు చేయడానికి నువ్వు పూనుకున్నావు. ఇదంతా మీ నాన్నకు తెలిసింది, ఇదంతా తతంగం తిని బీఆర్ఎస్ పార్టీ చీలే ప్రమాదం ఉందని నిన్ను బయటకు పంపించారని అందరికి క్లియర్గా అర్థమైపోయింది. కాకపోతే విషయం ఏంటంటే నువ్వే లేట్గా అర్థం చేసుకున్నావు. బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవిత అంటే వేరు కాదు, ఏది కేసీఆర్ అంటే వేరు కాదు అని నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు. కానీ బీసీల అంశం నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే బీసీల అంశానికి నీకు సంబంధం లేదు విషయం అసలు. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మొత్తానికైతే కాళేశ్వరం విషయంలో అవినీతి జరిగిందని పదే కల్వకుంట్ల కవితనే చెప్తా ఉన్నది. మరి అవినీతి పరులను రేవంత్ రెడ్డి పట్టుకుంటాడా లేకపోతే ప్రజాధనాన్ని వృధా చేసిన ఈ దొంగలను విడిచిపెడతారా చూడాలి.